హబీబీ కమ్ టు మనాలి. జై బాలయ్య, జై జై బాలయ్య. మంచు కొండల మధ్యలో ఇక్కడ కూర్చొని మ్యాగీ తింటే అబ్బో సూపరో సూపరు. మన వాళ్ళు అనుకుంటారు ఇక్కడికి వెళ్ళాలి 50,000 అయిపోతే 1,00,000 అయిపోతుంది అనుకుంటారు, కానీ ఏమీ లేదబ్బా. పెర్ హెడ్ ఒక 10 to 15K అడ్జస్ట్ చేసుకుని రండి, చాలు సరిపోతుంది. స్నోఫాల్ పడుతుంది, చాలా బాగుందబ్బా వెదర్ అసలు. ఈ స్నోఫాల్ పక్కనే లేకు, చుట్టూ మంచు కొండలు. ఓ మై గాడ్, హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి అయితే మనాలిలో ఉన్నాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. లాస్ట్ వీడియోలో హడింబా టెంపుల్ అండ్ మాల్ రోడ్ అవన్నీ మంచి మంచి ప్లేస్ అయితే చూపించాను. ఈ రోజు ఏంటంటే మనం మనాలిలోనే వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ ఏంటి మనకి సోలాంగ్ వ్యాలీ. స్నోలో యాక్టివిటీస్ చేయాలంటే మనమైతే సోలాంగ్ వ్యాలీ వెళ్ళాలి. ఈ వీడియోలో మీకు సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నెల్, సిస్సు అవన్నీ అబ్బా ఈ రోజు అయితే గట్టిగా కొట్టేస్తున్నాము, మామూలుగా ఉండదు. వీడియో లెంత్ అయినా పర్లేదు, కానీ స్నోలో అదిరిపోయే మంచి మంచి షార్ట్స్, మంచి మంచి రీల్స్ సంబంధించిన ఎలా తీసుకోవాలి మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. మన క్యాబ్ అయితే రెడీగా ఉంది. క్యాబ్ ఏంటంటే మనకి పెర్ డేకి 2,500 అయితే ఛార్జ్ చేశారు. ఏంటంటే మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీ, సిస్సు అవన్నీ చూపించుకొని మళ్ళీ తీసుకొచ్చేస్తాడు. అది రేట్స్ అనేది ఒకసారి చేంజ్ అవుతాయి, అటు ఇటు. అబ్బా కొంచెం బార్గెన్ చేస్తాం, బార్గెన్ చేస్తే 2,500కి వచ్చాడు. మీకు కూడా ఈ క్యాబ్ పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. కాబట్టి ఫోన్ చేసి బుక్ చేసుకోండి. ఓకే, ఇంకెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ గో. ఇదిగో మన క్యాబ్ అయితే వచ్చేసింది, ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదానా అండి. మనం ప్రస్తుతానికి మనాలి నుండి సోలాంగ్ వ్యాలీకి వెళ్ళే దారిలో అయితే ఒక చోట ఆగాము. ఒక్కసారి లొకేషన్ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అసలు ఆ స్నో మౌంటైన్స్ తో నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ రివర్ చూసారు, మొత్తం ఎండిపోయింది అబ్బా, వాటర్ లేనట్టున్నాయి, ఏం లేవు, మొత్తం రాయిలతో ఉంది. కానీ కొంచెం చిన్నగా ఫ్లోటింగ్ ఉందబ్బా, వాటర్ ఫ్లోటింగ్ కొంచెం ఉంది. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. దీంతో పాటు ఇక్కడ మనం సోలాంగ్ వ్యాలీ వెళ్ళేటప్పుడు మనకి స్నో యాక్టివిటీ సంబంధించిన డ్రెస్ ఉంటుంది కదా, మొత్తం షూస్ కానీ టోటల్ A to Z అన్ని ఇక్కడ రెంటల్ అయితే తీసుకొని వెళ్ళాలి. రెంటల్ ఏంటంటే పెర్ హెడ్ వచ్చి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. మీకు ఆ లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయి, పర్ఫెక్ట్గా కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్ళి చూపిస్తాను. అవన్నీ ఖచ్చితంగా మనాలిలో తీసుకుంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడే మనం రిటర్న్ ఇచ్చేసి మన హోటల్కి వెళ్ళిపోవచ్చు. అది బెటర్. వెళ్ళేటప్పుడు ముందుగానే తీసుకోండి, ఓకేనా? లోపలికి వెళ్ళి చూపిస్తారండి ఎంత కాస్ట్ ఉన్నాయంటే. ఇదిగోండి ఇక్కడ షాప్ నెంబర్ 350 అంట. ఇక్కడైతే మనం అయితే ఆ డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ యాక్టివిటీస్ ఏముంటాయి సోలాంగ్ వ్యాలీలో అని చెప్పి ఇక్కడ మొత్తం మెన్షన్ చేశారు చూడండి. స్నో స్కూటర్, స్కీయింగ్ ఉంటుంది, జిప్ లైన్, జైంట్ స్వింగ్ ఉంటుంది. మెయిన్ ఇది బాగుంటుంది, ట్యూబ్ స్లైడ్ బాగుంటుంది, ATV బైక్ రైడ్, యాక్ రైడ్ అన్నీ ఉంటాయి అబ్బా. మనం మీకు నచ్చినన్ని చేయొచ్చు, ప్యాకేజ్ కూడా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి డ్రెస్ అయితే తీసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశారు, ఓవర్ కోట్ సెట్ అయితే 200 అండ్ డాంగ్రీ సెట్ అంట ఏదో, మరి ఏంటో మరి లోపలికి వెళ్ళి చూపిస్తా, 250 అంట. అది చూసారుగా, ఇది సెట్. ఈ కలర్ అయితే తీసుకున్నా. మీరు కూడా ఏంటంటే స్నోలో మనకి స్నో యాక్టివిటీస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటుంది కదా, కొంచెం డార్క్ కలర్స్ కానీ కొంచెం రెడ్, బ్లూ అటువంటి కలర్స్ తీసుకుంటే కనుక మీకు ఫొటోస్ లుక్ వస్తుంది, రీల్స్ చేసుకున్నా చాలా లుక్ వస్తుంది. అదే లైట్ కలర్స్ తీసుకున్నాను అనుకో అంత లుక్ ఉండదు భయ్యా. కొంచెం అంటే కొంచెం చూసుకొని తీసుకోండి. ఈ సెట్ అంతా 250 రూపీస్ ఛార్జ్ చేశారు వీళ్ళు. గోపనాయ్ అదిరిపోయా, మామూలుగా లేవు. మరి అందరూ మంచి ఫుల్ కిట్ వేసుకొని రెడీగా ఉన్నాము. వెళ్ళి మంచు వాళ్ళం అందరం కుమ్మేస్తాం. అది మరి దారిలో చాలా షాప్స్ ఉన్నాయి అసలు మధ్యలో. ఈ రెంటల్ తీసేసుకోవడానికి ఎక్కడోటి తీసేసుకోండి. సోలాంగ్ వ్యాలీ దగ్గరలో కూడా చాలానే ఉంటాయి, మీ ఇష్టం ఎక్కడ తీసుకుంటారు అనేది. ఇంకెక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంది మనకు సోలాంగ్ వ్యాలీ అనేది. మొత్తం ఘాట్ సెక్షన్లో వెళ్తున్నాం పైకి. అబ్బా
ఒక్కసారి ఇటు చూడండి మా వ్యూ అసలు ఏముంది చెక్కిచ్చింది అబ్బా వ్యూ మాత్రం. ఫుల్ ట్రాఫిక్ జామ్ అబ్బా. సోలాంగ్ వ్యాలీకి ఒక 3 to 4 kilometers దూరంలో ఉన్నాయి. ఇంకా ట్రాఫిక్ జామ్ బీభత్సంగా ఉంది. దానితోటి ఈరోజు సాటర్డే అవడం వల్ల కొంచెం రష్గా ఉంది. మీరు కొంచెం స్టార్ట్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ 8 to 9 కల్లా అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోతుంది. మనం సోలాంగ్ వ్యాలీకి వచ్చేసాం. ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా ఇక్కడి నుంచి మొత్తం ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ కానీ అవి రెంటలు తీసుకునే కానీ అలాగే స్నో యాక్టివిటీస్ చేసే అన్నీ వరుసగా షాపులు లైన్లో ఉంటాయి. అదిగో మంచుకొండలు ఎలా కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడి నుంచి అసలు మామూలుగా ఉండదు. స్నోఫాల్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. అది ఎవర్రా బాబు ఈ షెల్లో జ్యూసులు తాగేది. జ్యూసులు అమ్ముతున్నారు, ఐస్ క్రీములు అమ్ముతున్నారు. సోలాంగ్ వ్యాలీలో అస్సలు స్నో లేదు కింద. అందుకే మా బాబాయ్ సిస్సు తీసుకెళ్తారండి. సిస్సులో అయితే చాలా స్నో ఉందని చెప్పి సిస్సు తీసుకెళ్తున్నాడు. రిటర్న్లో వచ్చేటప్పుడు సోలాంగ్ వ్యాలీలో ఆపుతా అన్నాడు. ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే అప్పుడు చేయండి అని చెప్పాడు. అదిరిపోయిందబ్బా. ఇది ప్లేస్ అంటే మామూలుగా లేదు. బాబాయ్ ఆపి బాబాయ్ దాంట్లో పడుకుంటాం కొంచెంసేపు. ఏయ్ నిన్న స్నోఫాల్ గట్టిగా పడినట్టుంది. పక్కన మొత్తం స్నోనే. కార్లు ఎక్కడికక్కడ ఆపేసి ఆ స్నోలోకి వెళ్ళి గెంతురేసేస్తున్నారు. అబ్బా బాబాయ్ ఇక్కడేనా బాబాయ్ కొంచెం సేపు. ఏ బాబాయ్ నువ్వు దేవుడివి పోనీ. స్టార్ట్ అయింది నిజంగా స్నోఫాల్. స్నోఫాల్ పడుతుందబ్బా లోపలికి వెళ్ళే కొద్దీ. అదిరిపోయింది. టటల్ టన్ దగ్గరికి వెళ్తున్నాం. స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఇదిగో లైఫ్ లో ఫస్ట్ టైం అయితే స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇప్పుడు. అది అటల్ టన్నెల్ రోహతాంగ్ వచ్చేసాం మనం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 10,040 feet ఎత్తులో ఉంటుంది. మామూలు హిస్టరీ కాదు ఇది. ఈ అటల్ టన్నెల్ దగ్గర ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. స్లోగా పంపిస్తున్నారు అన్ని బయటికి. అటల్ టన్నెల్ రోహతాంగ్ పాస్. ఈ టన్నెల్ పొడవు అనేది 9 kilometers ఉంటుంది. ఇది దాటిన తర్వాత సిస్సు వ్యాలీకి వెళ్ళిపోతాం. సిస్సులో కూడా మంచిగా స్నోఫాల్ పడుతుందంట. రచ్చ రంబోలా చేసేద్దాం. నాన్న ఇంకా అదరగొట్టేద్దాం. స్నో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అరుపులంతే. చుట్టూ మంచుకొండలు ఎలా ఉన్నాయి అసలు పిచ్చెక్కిపోతుంది. చేతులు మాత్రం వణుకొచ్చేస్తున్నాయి. భయ్యా భలే ఉందబ్బా. చేతులు గ్లౌజులు లేవు, ఏమీ లేవు. స్నోఫాల్ పడుతుంది. -degrees చల్లు. వణుకొచ్చేస్తుంది భయ్యో. ఏసీ లేదోటి. ఎరా నా సబ్స్క్రైబరు మన విజయవాడ కుర్రోడే పాపం లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాడు అన్న స్నోఫాల్ తీసుకెళ్ళని చెప్పి. మనోడి బ్రో ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ముందు తట్టుకోలేకపోతున్నాం. ఎలా అనిపించింది ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్? ఇది జీవితంలో మర్చిపోలేను. నేను చచ్చిపోయేదాకా నాతో వచ్చు. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది అన్న. మీతో రావడం అది కూడా. అందులో నేను ఒక్కడనే వచ్చినా కూడా ఎంత ఎక్స్పీరియన్స్ చేయలేను. మీతో వచ్చా కాబట్టి ఎంతలా చేయగలిగాను. సూపర్. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయి బాగా. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు సబ్స్క్రైబర్లు తీసుకెళ్తూ ఉంటా. రేర్గా తీసుకెళ్తూ ఉంటా. అందులో ఈసారి మనోడు జాయిన్ అయ్యాడు. ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కాబట్టి స్నో ఎక్స్పీరియన్స్ కావాలని మనోడికి స్నో ఎక్స్పీరియన్స్ చేయించేసా. అది మామూలుగా లేదు. వీడియో ఫార్మర్ గోపి
ఎలా అనిపించింది స్నో ఎక్స్పీరియన్స్? సురేష్ రా ఇట్రా, సురేష్ ఇట్రా తొందరగా. ఎర్రగా అయిపోతుంది చేతులు. మనోడు ఇద్దరు ఫార్మర్స్ లేదు, తెలుగు ఫార్మర్ కోపి, మీ ఫార్మర్ సురేష్. అసలు ఇద్దరు రాను అన్నారు. మనోడు వస్తా అన్నాడు, మనోడు హ్యాండ్ ఇద్దామని చూశాడు. స్నోఫాల్ కోసమే వచ్చారు. స్నోఫాల్ చూపించా ఏంటి మరి ఇప్పుడు? చాలా అంటే చాలా. సురేష్ స్నోఫాల్ చూపించా ఏంటి మరి ఇప్పుడు? తిరిగిపోయింది మామూలుగా. ఏ అంటే ఇప్పుడు స్నోఫాల్ చూపించబోదు కొడతా అన్నాడు, స్నోఫాల్ చూపించబోదు కొడతా అన్నాడు. ఇది ఇప్పుడు స్నోలోకి వచ్చి స్నోఫాల్ కూడా చూపించాం. మామూలుగా ఉండదు. సూపర్, బాగా ఎంజాయ్ చేసావు అయితే. బాగా లైఫ్ లో మర్చిపోకూడదు, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సూపర్, భలే ఉంది, బాగుంది. కెమెరా కళ్ళు ఏమో కానీ డైరెక్ట్ గా చూస్తే ఆనందమే వేరబ్బా. మిస్ అవ్వకండి. ఇయర్ లో ఒక్కసారి మంచిగా ప్లాన్ చేసుకోండి. 10 to 15K per head అవుతుంది ఖర్చు అంతే. నేను సంవత్సరం ఫుల్ టూర్ ప్లాన్ కూడా మీకు చెప్తాను. అలా ప్లాన్ చేసుకొని వచ్చేయండి. సూపర్, అసలు మామూలుగా లేదు. నేను గెలిపోదాం. సిస్సు వ్యాలీకి అయితే వచ్చేసాం మనం. చూడండి అసలు మొత్తం ఎంతమంది ఉన్నారో, బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం స్నోలో. ఇది కదా స్వర్గం అంటే, ఇక్కడ ఉన్నది స్వర్గము. మన భారతదేశంలోనే ఇక్కడే అద్భుతమైన స్వర్గం ఉన్నది. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. ఇలా తీసేస్తుంది భయ్యా, ఎలా ఏం చేస్తున్నారు? ఐసు బాగుంది భయ్, ఐసు. ఇప్పుడు ఇక్కడ హెవీ స్నోఫాల్ స్టార్ట్ అవుతుందంట. ఇదిగో పోలీసులు వచ్చి అయితే వెళ్ళిపోమని చెప్తున్నారు. ఏ బ్రో, హాయ్ హాయ్ హాయ్. తెలుగు ఎక్కడి బ్రో? స్లోగా వెళ్ళండి, జారిపోద్దబ్బా. చాలా జాగ్రత్తగా ఉండాలి. హెవీ స్నోఫాల్ స్టార్ట్ అవుతుందంట. ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి అయితే వచ్చి చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా నడాలి. కొంచెం ఎక్స్ట్రాలు చేయకూడదు. మనం పద్ధతిగా రీల్స్ చేసుకోవాలి, వీడియోస్ చేసుకోవాలి. కానీ ఎక్స్ట్రాలు చేసామంటే పక్కనే చూడండి వెళ్ళిపోతాం. మామూలుగా ఉండదు. అమ్మమ్మ జారిపోతున్నారు. దేవుడు చేసినటువంటి వింత అన్నమాట ఇది. చూసారా ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో. మంచి విషయాలు ఒకటి చెప్పు. ఒక ఫార్మర్, ఒక రైతువి మంచిగా స్నోఫాల్లోకి వచ్చావు. ఏంటి పరిస్థితి? ఎలా అనిపిస్తుంది? జనాలను రమ్మంటావా ఇక్కడికి? ఏంటి అంటే నాకు అనిపించింది ఏంటంటే, అదే ఖచ్చితంగా భారతదేశంలో అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి, అందరూ చూడాలి. ఇంకోటి ఏంటంటే, ఎవరు కూడా ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే, మన పని మనం కరెక్ట్గా చేస్తే ప్రకృతి కరెక్ట్గా చేసిద్ది. ఇక్కడ ఏరియాలో ఎవరో కూడా ఏసీలు వాడతలేదు, గమనించారా? ఫ్రిడ్జ్లు లేవు ఇక్కడ. మామూలుగానే గట్టిగట్టు వాడాల్సిన పని లేదు. అందుకనే ప్రకృతిని ఎవరు కూడా డిస్టర్బ్ చేయమాకండి. మీ పని మీరు ప్రాపర్గా చేయండి, దాని పని అది ప్రాపర్గా చేసేది. ఓకే, అది మరి. ఈ షూలు ఇక్కడ తీసుకున్నాం కానీ షూలేనా అంత ఏం ఆపవు. మనం ఫాస్ట్గా వెళ్తే చాలా స్లోగా వెళ్ళాలి. కానీ పిల్లలు, ఫ్యామిలీ అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బా, మన వాళ్ళు అనుకుంటారు ఇక్కడికి వెళ్ళాలి 50,000 అయిపోతే, 1,00,000 అయిపోతే అనుకుంటారు. కానీ ఏమీ లేదబ్బా. పెర్ హెడ్ ఒక 10 to 15K అడ్జస్ట్ చేసుకుని రండి, చాలు, సరిపోతుంది. ఇదిగో అబ్బా, మంచులో మంచోడిని మంచుతో ఆడుకుంటున్నాను. మామూలుగా లేదు. చేతులు వణుకొచ్చేస్తున్నాయి అయ్యో. ఈ గెడ్లు స్నోఫాల్ ఇప్పుడు దాకా పడింది. ఇదిగో స్లోగా పడుతుంది కానీ చాలా బాగుంది. మంచిగా చిల్లవచ్చు. మంచు కొండల్లో మంచు బాబా, రండి బాబు రండి. ఎంత బాగుంది ముద్దుకున్నా. అసలు చూడండి వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే, అసలు చేతులు దీంట్లో పెడుతుంటే ఫ్రీజ్ అయిపోతాయి హ్యాండ్స్ కూడా. దానితో ఇదిగో స్నోఫాల్ పడుతుంది. లెవెల్లో ఉందబ్బా. ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడబ్బా, స్వర్గం అంటే మనాలిలో ఉన్నట్టుంది. అదిరిపోయింది, సూపర్. అసలు ఈ స్నోఫాల్ పక్కనే లేకు, చుట్టూ మంచు కొండలు. ఓ మై గాడ్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు
లైఫ్లో ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తాను ఏ రోజు అనుకోలేదబ్బా. చాలా 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 బాగుంది. అసలు మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమవుతుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా మనాలి రండి, ఎంజాయ్ చేయండి. ఇదంతా సిస్సు ఏరియా. ఇదంతా గట్టిగా ప్లాన్ చేసుకోండి. ఈ టైంలో మనాలిని షిమ్లాని ప్లాన్ చేసుకుంటే మంచి స్నోఫాల్ ఉంటుంది. వావ్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, కొంచెం ఆత్రంగానే ఉంటుంది, మామూలుగా ఉండదు. అనిపించేసింది. వేసేద్దాం ఏదో ఒకటి వేసేద్దాం. ఇది రావట్లేదు, గట్టిగా అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళాలేమో. లోపలికి వెళ్ళి తీసుకుందానండి. హెవీ స్నోఫాల్ పడుతుందంట. పోలీసులు ఏదో వచ్చారు, అందరిని పంపించేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇదేంటంటే మన సిచ్యువేషన్ బట్టి ఇక్కడ ఏదైనా సరే హెవీ స్నోఫాల్ ఉంటే అటల్ టన్నెల్ ఈ సిస్ అన్ని క్లోజ్ చేస్తారు. హెవీ స్నోఫాల్కి ఇప్పుడు ఉందని చెప్పి అందరిని వెళ్ళిపోమని చెప్తున్నారు. అది అందరూ వచ్చేస్తున్నారు. అబ్బా, ఇక్కడ నుంచి అయితే సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్ళిపోదాం మనం. అటల్ టనల్ నుంచి అయితే మనం బయటికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ దీని లెంత్ 9 కిలోమీటర్స్. చాలా ఎంత టెక్నాలజీ ఉంటే కానీ కొండలను పగలగొట్టుకుని 9 కిలోమీటర్స్ అయితే ఏర్పాటు చేశారు. సూపర్, గ్రేట్. అసలు ఎలాగో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బాబాయ్ ఒకసారి పక్కన దిగిపోతా. ఎలా ఉందో, ఓ మై గాడ్. ఇదిగో అసలు మామూలుగా లేదు, అనిపించేసిందబ్బా, భలే ఉంది. మా ఈ క్రౌడ్ ఏంటి, ఈ కార్లు ఏంటి, అమ్మో ఈ రచ్చ అంబోలా ఏంటి, అసలు ఈ మంచి ఏంటి అసలు, బాబో పిచ్చెక్కిపోతున్నారు. చలిరగ తీసేస్తుంది దానికి తోడు, మామూలుగా లేదు రోయ్. ఓరు నాయనో చినో. ఏదో మ్యాగీలు అవి అమ్ముతున్నారు, దానివల్ల ఫుల్ క్రౌడ్ అయిపోతుంది ఇంకా ఇక్కడ. మామూలుగా లేదు అంత ఏరియా మొత్తం. పోలీసులు అసలు ఉన్నోట్ల పంపించేస్తున్నారు, అందరూ ట్రాఫిక్ జామ్ చేసేస్తున్నారని. ఆ టన్నెల్ ముందు అందరూ డ్యాన్సులు వేసుకొని నించొని ఫోటోలు వీడియోల కోసం రచ్చరంబోలా చేస్తున్నారు. దానివల్ల పోలీసులు కూడా బాగున్నారు. మామూలుగా ఉండవు అక్కడ స్టిల్స్. ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఏం అవసరంలా, స్నో ఎక్కడుంటే చాలు అక్కడికి వెళ్ళిపోతున్నారు అంతే. అటు దారం తప్ప వెళ్ళిపోతున్నారు కూడా వాళ్ళు అందరూ. మధ్యలో ప్లేస్ లాగాము ఏదైనా తిందామని. ఏదో బండి ఉంది, భలే ఉంది ప్లేస్, అక్కడికి వెళ్ళి తిందాం. ఎక్కడి నుంచి చూసారా, లే వెళ్ళాలంటే 400 కిలోమీటర్లు మాత్రమే. అటల్ టనల్ 10 km. అది చుట్టూ మంచు కొండలు, ఇలాంటి చోట్లలో ఫుడ్ తింటే సూపర్. అసలు బ్రెడ్ ఆమ్లెట్లు చెప్పాము అండ్ మ్యాగీ కూడా చెప్పాము. ఇదైతే 70 రూపాయలంట, మ్యాగీ వెజ్ అయితే 50 రూపాయలంట. అది ఇది లొకేషన్ చూసారు ఒక్కసారి ఎలా ఉందో. ఈ లొకేషన్లో ఇదేం టైటానిక్ పెట్టాడు, సర్లే. ఈ లొకేషన్లో మ్యాగీ తింటున్నాం మనం. మంచులో మ్యాగీ తీసుకున్నాం అబ్బా. ఇక్కడ తినేది అందరూ ఇదే మ్యాగీ. అబ్బా మామూలుగా లేదు అసలు. 50 రూపాయలు ఇది. ఇదిగోండి 50 రూపాయలు తీసుకున్నాడు ఇక్కడ. ఎలా ఉంది? వేడిగా తింటుంటే ఏదో అమృతం తిన్నట్టుంది మ్యాగీ తింటుండే ఇక్కడ. మనం అయితే మంచు కొండలకి మంచి టూరిస్ట్ ప్లేస్ అయినా సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ మంచు లేదయ్యా, మొత్తం ఎండిపోయి ఉంది. రోప్వే మాత్రం ఉంది. రోప్వే అయితే ట్రై చేద్దాం ఇప్పుడు. ఒకసారి వెళ్ళి అడుగుదాం ఎంత ఏంటి అనేది. సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేసాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడైతే స్నో లేదు అండ్ యాక్టివిటీస్ కూడా లేవంట. ఇక్కడ ఏదో 1 month నుంచి ఏదో చిన్న ఇష్యూ జరిగిందో సంథింగ్ ఏదో జరిగిందని చెప్తున్నారు.
చాలా డేస్ నుంచి అయితే యాక్టివిటీస్ అయితే ఆపేశారంట. పారాగ్లైడింగ్ అయితే ఉంటుంది, బట్ అది మాత్రం కొంచెం గాలి ఎక్కువ ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ వల్ల అది కూడా లేదంట. ఇప్పుడు ఇక్కడ ఉందల్లా ప్రజెంట్ రోప్ వే ఉంది, అలాగే యాక్ రైడ్స్ ఉంటాయి కదా, యాక్ రైడ్స్ ఉన్నాయి, అలాగే ఏటీవీ రైడ్స్ ఉంటాయి కదా, మనం రైడ్ చేసుకుని తిరిగాయి అవి మాత్రమే ఉన్నాయి. చేయాలంటే చేయొచ్చు. ఏనబ్బా యాక్కులు భలే ఉంటాయి. సోలాంగ్ వ్యాలీ మెయిన్ యాక్టివిటీస్ జరిగే ప్లేస్ ఇదంతా. ఒక్కసారి ఇది ఎలా ఉంది కదా, స్నో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఒక్కసారి చూపిస్తా చూడండి. అసలు స్నో ఉన్నప్పుడు సోలాంగ్ వ్యాలీ ఎలా ఉంటుంది. సోలాంగ్ వ్యాలీ బెస్ట్ టైం ఏంటి అని చాలా మంది అడుగుతారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో వస్తే కనుక మార్చ్ మిడ్ వరకు స్నో ఉంటుంది, తర్వాత అయితే ఉండకపోవచ్చు. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి రోప్ వే కాస్ట్ ఎంత అవన్నీ కూడా ఒకసారి కనుక్కుందాం. పారాగ్లైడింగ్, స్కీయింగ్ అన్నీ క్లోజ్ అబ్బా, ఏ ఓపెన్ లో లేవు. అసలు స్నో లేదు కదా, స్నో లేకపోయేసరికి అందరూ పైన సిస్సుకి వెళ్ళిపోతున్నారు. వచ్చారా? దా దిగు 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 దిగు. అది వచ్చాడు 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 వచ్చాడు. బాగానే వచ్చాడు. వెళ్ళొచ్చు కావాలంటే, కాకపోతే స్నో ఎక్కువ లేనప్పుడు ఏమవుతాయంటే దెబ్బలు తగులుతాయి. స్నో ఎక్కువ ఉన్నప్పుడు ఏం కాదు, పడినా ఏం కాదు. ఇవన్నీ ఇదిగో ఆ ప్లేసెసే, ఇదిగో మొత్తం అవే. ఇది రోప్ వే, ఇదిగోండి. అదేమో పారాగ్లైడింగ్ బుకింగ్ కౌంటరు, ఇంకా ఫుడ్, అవన్నీ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. దగ్గర ఫోటో స్టార్ట్ చేస్తున్నాడు, ఫోన్లో చూసి చేస్తున్నాడు. అబ్బా సూపర్. ఇక్కడ లైవ్లో స్కెచ్ చేస్తున్నారు. అబ్బా ఆర్టిస్ట్ వీర్ అంట ఆయన. జస్ట్ 8 minutesలో వేసేస్తాడంట. ఏదైనా ఫోటో ఇచ్చినా లేదా మనిషిని ఎదురుగా కూర్చోబెట్టుకున్నా వేసి ఇచ్చేస్తాడు. రోప్ వే కౌంటర్ 750 రూపీస్ అంట టికెట్. అప్ అండ్ డౌన్ 750 రూపీస్ టికెట్. అది మ్యాటరు బ్రో. 750 రూపీస్ అంటే ఏముంది పైన? ఇక్కడ మాక్సిమం ఏంటంటే సోలాంగ్ వ్యాలీలో స్నో లేదు. ఓకే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సోలాంగ్ వ్యాలీలో స్నో లేదు, అక్కడక్కడ తెచ్చి వేసారు. యథార్థంగా ఒరిజినల్ గా స్నో ఎక్కడుంది? సిస్సు వ్యాలీలో ఉంది. సూపర్ సిస్సులో ఇన్ఫర్మేషన్ కనుక్కొని తర్వాత వెళ్ళండి. సిస్సు వ్యాలీలో ఈ రోప్ ఏంటంటే పైకి అప్ అండ్ డౌన్ 750 రూపీస్ తీసుకున్నారు. పైన ఏమీ లేదు, స్నో ఉంటుంది అంతే. పైన యాక్టివిటీస్ సంథింగ్ ఏదైనా ఏమీ లేవు. ఊరినే రోప్ వే ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్ళి రావడం మాత్రమే అంతే. మేము ఆల్రెడీ చాలా తిరిగి ఉన్నాయి, ఇది వేస్ట్. ఇక్కడ పెద్దగా ఏమీ లేదు. ఏమైనా ఉండుంటే బాగుండదు, కానీ అయినా ప్రైస్ కూడా కొంచెం తక్కువ అయితే చాలా మంది వెళ్తారు. మరీ 750 రూపీస్ అని కొంచెం ఎక్కువే భయ్యా. అందులో కూర్చొని ఫోటోలు దిగాలంటే పెర్ హెడ్ 50 రూపీస్ అంట. ఫోటోలు వీడియోలు ఎన్నైనా దిగొచ్చు. క్యూట్గా ఉందబ్బా పాప. దీన్ని యాక్ అంటారు, మనాలిలో చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఎక్కడ మర్చిపోకండి. రౌండ్ దీంతో రైడ్ చేయాలంటే 250 రూపీస్ తీసుకుంటారు. అదే ఫొటోస్ దిగాలంటే 50 రూపీస్ తీసుకుంటారు. కొంచెం ఫోటోలు వీడియోలు దిగొచ్చు, మామూలుగా ఉండదు మరి. ఇదిగో ఇవి కూడా ఎక్కి రైడ్స్ చేయొచ్చు, మామూలుగా ఉండదు, రచ్చరంబోలలో ఉంటుంది. అది కూడా అక్కడ యాక్టివిటీస్ కొన్ని జరుగుతున్నాయి. ఓ మై గాడ్. ఇదంట 4 kilometers రైడ్ ఉంటుందంట. షార్ట్ రైడ్ ఏం లేదంట. ఇద్దరు వెళ్ళొచ్చు. 1500 అని చెప్తున్నాడు. 1500 అంట, మామూలుగా లేదుగా, ఎక్కువే అబ్బా 1500. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది కూడా ఏర్పాటు చేశారు. స్నో లేనప్పుడు ఏం చేస్తారు? ఇలాంటివే పెడతారు. స్నో ఉన్నా పెడతారేమో, కానీ ప్రెజెంట్ ఇవే ఉన్నాయి. అది అన్నీ అయిపోయినాయిగా. యాక్ రైళ్ళు, ఆ రైళ్ళు ఏవో చూసుకున్నాము. నాన్న ఇంకెళ్ళిపోదాం. సోలాంగ్ వ్యాలీలో హోమ్ స్టే కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేసి బుక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇంతటితో ఈరోజు ట్రిప్ అయితే అయిపోయింది. మొత్తం మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ మనాలి నుండి. బాయ్ బాయ్.